హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా కమ్యూనిటీలో వినాయకుని నిమజ్జనం జరిగింది. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియో అంతా చివరి వరకు చూడండి. చాలా బావుంటుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే వినాయకుని నిమజ్జనం యొక్క విశిష్టతను కొంచెం క్లుప్తంగా తెలుసుకుందామా? వినాయక చవితి పండుగ ఘనంగా జరుపుకున్న తరువాత అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా వినాయక నిమజ్జనం జరుపుతారు. ఇది భక్తి, ఆనందం, ఉత్సాహం కలిగిన ఒక మంచి మహోత్సవం అన్నమాట. వినాయకుడికి మన ఇళ్లల్లో, సమాజంలో ప్రతిష్ఠించి పూజలు చేసిన తరువాత చివరగా ఆయనను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇది యాత్ర సమాప్తి లేదా వినాయకుని తన అసలు స్థానానికి పంపడం అనే సంకేతంగా భావిస్తాము. అందరం కూడా గణనీయమైన ఊరేగింపుతో విగ్రహాన్ని తీసుకెళ్తాము. నృత్యాలు, బాజాలు, భజంత్రీలతో జై కొడుతూ మధ్య ఉత్సాహంగా మన నిమజ్జనాన్ని జరుపుకుంటాము. ఇది కమ్యూనిటీ స్పిరిట్ ఐక్యతనుగా చూపుతుంది. పర్యావరణానికి హాని కలగకుండా మా కమ్యూనిటీ ఓన్లీ మట్టి విగ్రహాలను మాత్రమే ప్రోత్సహిస్తాము. నిమజ్జనం అనేది మన జీవితంలో అశాశ్వతత్వం మరియు భక్తి ద్వారా మళ్ళీ కలిసే ఆశను గుర్తు చేస్తుంది. వినాయకుడు నిత్య నివాసి. ఆయన మళ్ళీ వచ్చే సంవత్సరం ఆహ్వానిస్తామన్న భావించి భక్తులు ఆనందంగా వేడుకలు చెప్తారు. సో ఈ పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామంటే పూజ అనంతరము మాకు లడ్డు ఆక్షన్ అనేది ఉంది. ఇక్కడ ఆక్షన్ జరుగుతుందన్నమాట. మీరు ఒకసారి చూసేయండి. అందరం కూడా చూసారు ఎంత బాగా కలిసి కూర్చున్నామో. చాలా బాగా జరుగుతుంది. అందరూ హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు నేను చిన్న లడ్డు ఆక్షన్ వేసే టైంకి వెళ్ళలేదండి. దేవుని వస్త్రము ఆక్షన్ జరుగుతుంది. ఆక్షన్ చాలా సరదాగా అందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. ఒకళ్ళ మించి ఒకళ్ళు మేమంటే మేము అని పోటీ పడుతూ ఈ స్వామివారి అంగాన్ని దక్కించుకోవటానికి వాళ్ళు పాటను పాడుతున్నారు. సో పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అల్లరి లేకుండా దేవుని ముందు అందరం కూర్చొని సరదాగా కాసేపు ముచ్చట్లాడుకుంటూ, కాసేపు పాట పాడుతూ మీరంటే మీరు, మీరంటే మీరు ఆహ్, రేట్‌ని పెంచండి, పాట బాగా పాడండి అంటూ సరదాగా నవ్వుకుంటున్నారు. కొంచెం నేను అలాగే వదిలేస్తాను. మీరు సరదాగా వినండి కాసేపు. సో 2,00,000కి అంగవస్త్రాన్ని స్వామివారి అంగవస్త్రాన్ని గెలుచుకున్నది తిను సత్య గారు. సో తను వాళ్ళకి స్టేజ్ మీద వాళ్ళకి సన్మానం చేశారు. స్వామివారి వస్త్రాన్ని సమర్పించారు. అలాగే తన లేడీస్‌కి షాలుతో సన్మానం చేశారనమాట. పూజారి గారు ఒక ప్రత్యేకమైన ఇదిలో ఆ వస్త్రాన్ని అతనికి సమర్పించారు చూడండి. అలాగే లాస్ట్ ఇయర్ ఎవరైతే వస్త్రాన్ని దక్కించుకున్నారో వారి చేత వీళ్ళకి ఎవరైతే ఈ సంవత్సరం గెలుచుకున్న వాళ్ళకి సన్మానం చేయిస్తున్నారు. 2,00,000 వరకు మనకి పాట పోయిందండి. సో 2,00,000 చారిటీకి వెళ్తుందన్నమాట. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఈ వస్త్రమైనా పర్వాలేదు అని హ్యాపీగా ఈ వస్త్రాన్ని 2,00,000కి కొన్నారు. అవి మనకి చారిటీకి వెళ్తుంది. అందరూ కూడా కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చారు. సో చిన్న పూజ అనంతరము వారు పూజారి ఆశీస్సులు అయితే తీసుకున్నారు. ఇప్పుడు పెద్ద లడ్డు ఆక్షన్ అండి. చాలా సరదాగా ఉంటుంది. తప్పకుండా చూడండి. నేను వాయిస్ ఓవర్ ఇవ్వను. మీరు చూడండి మొత్తం కూడా. స్టార్ట్ చేశారు. సో వీరంతా కూడా పెద్ద లడ్డు ఆక్షన్ 5,67,000కి పాడుకున్నారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్‌గా అయ్యి అంత అమౌంట్ అంటే కష్టం కదా! కాబట్టి ఒక గ్రూప్‌గా ఫామ్ అయ్యి 5,67,000కి పాడుకున్నారు. ఇప్పుడు చిన్న లడ్డు ఇస్తున్నారు చూడండి. అక్కడ పిల్లలిద్దరికి కూడా
చిన్న లడ్డు స్వామివారి పూజ చేసి వారిద్దరికీ సమర్పించారు. మా బాబు వాళ్ళ ఫ్రెండేనన్నమాట తను. పార్థివ్ వాళ్ళ సిస్టర్ ఇద్దరూ కూడా చిన్న లడ్డు తీసుకున్నారు. తర్వాత పెద్ద లడ్డుకి సంఘంలో పెద్ద అయిన ఒక అంకుల్కి అయితే ఒక వస్త్రాన్ని కట్టి లడ్డుని సమర్పించారు. డోలు సరదాగా ఉంది, సౌండ్ దన 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 వస్తుంది. అందరూ కూడా హ్యాపీ మూమెంట్లో ఉన్నారు. క్లైమేట్ కూడా చాలా సహకరిస్తుంది. వర్షం పడిద్దేమో, డిస్టర్బ్ అవుతుందేమో మండపం అనుకున్నాము. చూడండి పెద్ద లడ్డు, కానీ అలా లేదు. ఇది పెద్ద లడ్డు అన్నమాట. సో ఇది వాళ్ళ సంఘానికి వాళ్ళు అందరు కలిసి తీసుకున్నారనమాట. సో ఒక చిన్నపాటి పూజ జరిగింది. పూజ తర్వాత మనకి నిమజ్జనం అయితే స్టార్ట్ అవబోతుంది. అందరూ కూడా దిగారండి. చివరిసారిగా స్వామివారికి చిన్న పూజ చేసి కొబ్బరికాయ కొడుతున్నారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనకి ఈ ట్రాక్టర్ మీద స్వామివారిని ఎక్కించారు. ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది, ఊరేగింపు అనేది స్టార్ట్ అవుతుంది. అందరూ డాన్స్ చేసుకుంటూ సరదాగా చాలా జాలీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మొత్తం కమ్యూనిటీ వినాయకుని నిమజ్జనానికి కదలి వచ్చిందండి. చూసారా, మేము గులాల్ లాంటివి కూడా వాడట్లేదు, ఓన్లీ పసుపు కుంకుమ మాత్రమే కలర్ కోసం వాడాము. సో కొంచెం వర్షం అయితే వచ్చింది, ఉక్కబోస్తుంది. వీళ్ళిద్దరు చూడండి ఫ్రెండ్స్ ఎంత సరదాగా ఆడుతున్నారు, పాడుతున్నారు, డాన్సులు వేస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. సో అంత సరదాగా స్వామివారిని నిమజ్జనానికి సాగనంపాము. ఎంతో సంతోషం వేసింది. మంచి వాతావరణం మనకి సహకరించింది అన్నమాట. సో చాలా బాగుందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.